మొన్న ఈ మధ్యలో సహోదరుడు ప్రత్యేకించి దేవుని రాజ్యం అని చెప్తున్నారు మీరు పాస్టర్ గారు. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు, అసలు ఉందా అని అడుగుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ కూడా గమనించండి, దేవుని రాజ్యం ఉంది, నరకం కూడా ఉంది. నరకం ఉంది, దేవుని రాజ్యం ఉంది. మరి చాలామంది ఏముందలా అన్నట్లుగా జీవితం గడిపేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ సహోదరుడితో నేను చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీరు పెట్టే వీడియోల్లో దేవుని రాజ్యం గురించి కూడా, అంటే యేసు ప్రభు వారే దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడా, ఆయనేనా, ఇంక అధికారం ఎవరికి లేదా అని మాట్లాడాడు. అంటే దేవుడికి అధికారం ఉంటుంది దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే. దేవుని రాజ్యం వెళ్ళటం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు కదా, లేకపోతే జనం ఉన్నారు నాకు డబ్బు ఉంది అంటే వెళ్ళేది కాదు కదా. సహోదరుడా, దయచేసి నేను చెప్పే మాట విను. అది దేవుని రాజ్యం అనేది కంటికి కనిపించేది కాదు, మనం ఊహించలేంది. అది బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు మనకి. దేవుని రాజ్యం ఉంది. ఆత్మకు మరణం లేదు, పుట్టడము చనిపోవటం రెండు దేవుని చేతిలో ఉన్నవి. అవి మనకు తెలుసు, మనం కళ్ళారా చూస్తున్నాం. మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలీదు, కానీ సిద్ధపాటు అని ప్రభు చెప్తున్నాడు. సిద్ధపాటు మనకు ఉండాలి. సిద్ధపాటు లేకపోతే పరలోకానికి మనము వెళ్ళాము. అందుకని పరలోకం ఉంది, నరకం ఉంది, రక్షణ ఉండాలి మనకి. రక్షణ క్రీస్తు ప్రభులోనే. ఆయన పరిశుద్ధుడు, ఆయన మరణాన్ని గెలిచాడు. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు, మనకి తెలియజేస్తున్నాడు. మనకి ఎవరిస్తున్నాడు? దేవుడు అబద్ధికుడు కాదు. యేసు ప్రభు వారు ఆయనలో పాపం కానీ అబద్ధం కానీ ఉండటం ప్రపంచంలో ఎవరు చూపించలేరు, సర్వ సృష్టిలో ఎవరు చూపించలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ ఆ సహోదరుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పుడు నిమిత్తమై ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అతనికి చెప్పాను నేను, అతడే మళ్ళీ ఏమన్నాడంటే, ఈ మాటలో కొంచెం వీడియో చేసి మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టండి. ఎంతమంది మీకు దేవుని రాజ్యం ఉందే లేదు, లేకపోతే యేసుప్రభు దేవుడు కాదు అనేది ఎంతమంది మీకు చెప్తారో, ఎంతమంది కాదంటారో అవునంటారో అది నాకు కూడా మీరు చెప్తురుగానని చెప్పి అన్నాడు. ఓకే, అందుకనే నేను ప్రత్యేకించి ఈ వీడియో చేయటం జరుగుతుంది. దయచేసి మీరు శ్రద్ధగా ఈ మాటలు వింటే బాగుంటుంది. ఎందుకనంటే మరణం అందరికీ వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అందుకని మరణం మనకు రాకముందే సత్యాన్ని తెలుసుకోవాలి మనం. చాలామందికి సత్యం అంటే ఇష్టం ఉండదు. సత్యంలో ఏముంటుందంటే అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ప్రేమ చూపించండి, పొరుగువారిని ప్రేమించండి, మీకు తోచింది దిక్కులేని వాళ్ళకి సహాయం చేయండి. సత్యము అనేది దేవునికి భయపడటం కూడా. ఎందుకంటే చాలామందికి భయం లేని భక్తి ఉంటుంది అన్నమాట. భక్తి చాలామందికి ఉంటుంది, కానీ భయం ఉండదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్నట్లుగా ఆరాధించరు వారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇష్టానుసారమైన ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకని మనం వాక్యాన్ని తెలుసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో బ్రతికే మనం కంపల్సరిగా పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత యేసు ప్రభువులో ఉన్నది. ఆయన్ని అంగీకరించి మన పాపాలు, మన తప్పులు, మనం చేసే చెడు కార్యాలు అన్నీ ఇడిచిపెట్టుకుని ప్రభు సన్నిధిలో జీవించడమే దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం. కాబట్టి మనము పరలోకానికి వెళ్ళటం కొరకు వాక్యాన్ని కంపల్సరిగా అనుసరించాలి. పరలోకానికి వెళ్ళాలంటే దేవుని వాక్యము అనుసరించాలి. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటలు చూసినట్లయితే ఏమున్నది? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు.
క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. క్రియ, వారి క్రియ. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. మనం మంచి చేసామా చెడు చేసామా అన్నది మనతో పాటు పరలోకంలో ఆ తీర్పు తీర్చే దేవుని దగ్గరికి కంపల్సరిగా వస్తుందని చెప్పినాడు. అందుకని దేవుని బిడ్డలారా, దయచేసి మన వెంట మనము చేసిన మంచి లేకపోతే మనం చేసిన చెడి ఈ రెండు కూడా మన వెంట చనిపోయిన తర్వాత మన ఆత్మతో పాటు అక్కడికి వస్తున్నాయి. ఆత్మకు మరణము లేదు. నువ్వు చూసావా అని, అవును, దేవుని వాక్యాన్ని నేను నమ్మాను, యేసు ప్రభువుని నేను నమ్మాను, యేసు ప్రభు వారు దేవుడు, అందుకని నేను నమ్మాను. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేను నడుచుకోవాలని నడుచుకుంటున్నాను. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి నా మార్పు జీవితాన్ని నేను కనపరుచుకుంటున్నాను. అందుకని మిమ్మల్ని కూడా బలవంతంగా ఎవరిని కూడా మీరు నరకానికి పోతారు, మీరు నాశనం అయిపోతారని మనం చెప్పవలసిన పని లేదు. నీ పాపము నుండి నువ్వు విడుదల పొందటానికి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ విడుదల పొందటం కొరకు నువ్వు దేవుని నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కానీ ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి సమాధానం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని వాక్యం నేను నమ్మాను, అది నాకు ఇష్టము. నేను పాపం నుండి విడుదల పొందాలనుకున్నాను, త్రాగుబోతు జీవితాన్ని నుండి, ఇంకా చెడు జీవితాల నుండి విడుదల పొందాలనుకున్నాను, విడుదల పొందాను. దేవుడు నన్ను రక్షించాడు. అలా నా కుటుంబాన్ని, నా స్నేహితులను, నా బంధువుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఎంతోమందిని, దేవునికి లోబడిన వారిని రక్షించుకోవటానికి అవకాశం వచ్చింది. అలాగనే ఇప్పుడు ఈ మాటల ద్వారా కూడా ఎంతమంది ఇష్టపడుతూ ఉంటారో, మీకు ఇష్టమైందా లేదా ఈ మాటలు? అంటే మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? మంచి చేస్తే పరలోకానికి కంపల్సరీగా వెళ్తారు. ప్రభువునందు మారు మనసు పొంది రక్షణ పొంది మరణించినట్లయితే పరలోకం కంపల్సరీగా మీకు ఉందని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఇది ఎంతమందికి ఇష్టమైందనేది మీరే నాకు మళ్ళీ మీ కామెంట్ ద్వారా ఈ లైక్ చేయటం వల్ల, సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇంకా మీ తోటి సహోదరులకు కూడా ఈ వాక్యాన్ని వినిపించండి. చాలామందికి తెలుసు, తెలిసిన వాళ్ళు ఇంకా ఏం తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు మీరు తెలియని వాళ్ళకి తెలియచేయండి. అప్పుడు ఇది ఎంతవరకు నిజం ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానము ఈ వాక్యము కంపల్సరీగా. ఈ వాక్యం చాలా ఉంటుంది, ఒక్కసారిగా చెప్పేసేది కాదు. అందుకని దయచేసి ఈ వాక్యాన్ని మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో చేస్తాను నేను పరలోకం గురించి. ఈ మాటల మట్టికి కంపల్సరిగా పరలోకం ఉన్నది, దేవుడు ఉన్నాడు, నరకం ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు ప్రభువులో రక్షణ పొందితే మనము మరణం వరకు పాపం నుండి దూరంగా, శాపం నుండి దూరంగా మంచి నడబడి మంచి జీవితం జీవించినట్లయితే కంపల్సరిగా పరలోక రాజ్యాన్ని అప్పుడు చూస్తాం. చూసిన వారు ధన్యులు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ధన్యులు కాదండి. మనము చూడాలి, ప్రభువుని చూడాలి, ప్రభు వాక్యాన్ని వినాలి, పాటించాలి. మనం ఎప్పుడు చూస్తామంటే మనం చనిపోయిన తర్వాత అది చూసేది. కాబట్టి ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని మీరు ఎంతోమందికి షేర్ చేయండి. ఈ వీడియో విని మీరు అవునా కాదా ఎంతమంది లైక్ చేస్తారో దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. కామెంట్ చేసేవాళ్ళు కాదన్న వాళ్ళు కూడా తెలియచేయచ్చని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రభు అయిన దేవుడు మనందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.